ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సీత అంటుంది, అక్క త్వరగా రా, ఇంకెంతసేపు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక మధుమిత బ్యాగ్ సర్దుకొని మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటే ఇక అప్పుడు రామ్ అంటాడు, మీరేం కంగారు పడకండి మధు గారు, త్వరలోనే సూర్య రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. ఇప్పుడు సీత ఇలా అంటుంది, ఈ ఇంటి నుంచి నీకు విడుదల వచ్చిందక్క, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి నీకు మరొక ఛాన్స్ వచ్చింది. చెల్లిగా నేను నీకు చేస్తున్న సాయం ఇది, సరేనాక్క, బయలుదేరక ఇక అని చెప్పి సీత చెప్తుంది. ఇక మధు ఏమో కోపంగా అలా చూస్తూ ఉంటుంది. అక్కడే మహా బ్యాచ్ అంతా కూడా కోపంగా చూస్తూ ఉంటారు సీత వైపు. ఇక మధుమిత చేసేదేం లేక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది ఇంట్లో నుంచి బయటికి. ఇక అదే టైంకి ఆగు మధుమిత అని చెప్పి, ఇక ఒక నిమిషం ఆగు అని చెప్పి మహా చెప్పడంతో ఇక మధు ఆగుతుంది. ఇక మధు దగ్గరికి మహా వస్తుంది. ఇక మరి మహా ఏం ప్లాన్ చేసింది మధుని ఇంకొంతకాలం ఇక్కడ ఉంచడానికి అనేది మనం ఇంకా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి సీత ఎలా తిప్పి కొడుతుంది అనేది కూడా తెలుసుకుందాము.